హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. అభ్యర్థులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అలాగే సిడిపిఓ, ఈఓ వేరియస్ ఎగ్జామ్స్ అనేటువంటివి రాశారు. ఇందులో కొద్దిమందే విజేతలుగా నిలిచారు. కొద్దిమంది ఆబ్వియస్లీ వేకెన్సీస్ దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఓటమిని చవి చూడవలసి వస్తుంది. జీవితంలో ఒక విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలండి. కెరటం అనేటువంటిది పడటం ఎంత వాస్తవమో పడి లేవడం అనేటువంటిది కూడా అంతే వాస్తవం. దాని నుంచి మనం పడి లేచినటువంటి కెరటం నుంచి తీసుకోవలసినటువంటి స్ఫూర్తి ఏంటి అంటే, జీవితంలో ఓడిపోవడం అనేటువంటి చాలా సహజం. ఎందుకంటే వేకెన్సీస్ అనేటువంటి చాలా లిమిటెడ్గా ఉంటాయి. కానీ ప్రయత్నించేటువంటి వాళ్ళు వేలలో లక్షల్లో ఉంటారు. కానీ ఓడిపోవడం అనేటువంటిది మీకు ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే, ఒక అనుభవం మాత్రమే. కానీ ఓడిపోయిన తర్వాత తిరిగి ప్రయత్నించకపోవడమే నిజమైనటువంటి ఓటమి. ఎవరైతే తిరిగి ప్రయత్నిస్తారో వాళ్ళే నిజమైనటువంటి విజేతలుగా నిలుస్తారు. అయితే తిరిగి ప్రయత్నించడం అనేటువంటిది కూడా అంత సులువైనటువంటి విషయం కాదు. ఒకటి మానసిక సంసిద్ధత, రెండోది ఆర్థిక సంసిద్ధత, కుటుంబం, ఫ్రెండ్స్ యొక్క సహకారం, ఇవన్నీ కూడా చాలా అవసరం అండి. సో మీరు ఆర్థికంగా ఏ విధంగా అయితే నిలదొక్కుకోవాలి అనేటువంటి చూసుకోండి. అంటే పార్ట్ టైం జాబ్ చేసుకోవడమా, లేకపోతే వేరే ఆదాయ మార్గాలు చూసుకోవడమా. ఒకవేళ పేరెంట్స్ కనుక మీకు ఫండ్ చేయడానికి సిద్ధంగా ఉండి వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంటే మీరు ఆర్థికపరమైనటువంటి సంసిద్ధతకు ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. కానీ పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒక్కసారి చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పార్ట్ టైం చేస్తూనో వేరే ఆదాయ మార్గాలు అనేటివి వెతుక్కుంటానో మీరు గనక చేసినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ప్రయత్నాలు అనేటువంటివి మీకు సుగమమైపోతుందండి. కాబట్టి ఓడిపోవడం నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఒక స్వాట్ అనాలిసిస్ చేయాలి. మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి, మీ యొక్క ఆపర్చునిటీస్ ఏంటి, మీ థ్రెట్స్ ఏంటి అనేటువంటి ఒక అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం మీకు వచ్చింది. దాన్ని బట్టి గతంలో గతంలో చేసినటువంటి లోపాలు ఏదైతే ఉన్నాయో ఆ లోపాలను సవరించుకుంటూ కొత్త ప్రిపరేషన్ అనేటువంటిది కనుక మీరు ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా మీరు విజేతలుగా నిలుస్తారండి. జీవితంలో మనకు అన్నీ కూడా చెప్తూ ఉంటారు, ఈ జీవితం చాలా చిన్నది, మనం ఈ జీవితంలో ఎందుకు ఈ పోటీ అనేటువంటిది, మనం ఉన్నదాంతో సంతృప్తి పడదాం, ఇవన్నీ కూడా వినడానికి చాలా బాగుంటాయండి. కానీ మీరు చేయవలసింది ఏంటి అంటే, మనం బ్రతికినంత కాలం వీ షుడ్ లివ్ ఫర్ అవర్ గోల్. మన లక్ష్యాన్ని ఎంచుకోవాలి, లక్ష్యం కోసమే జీవించాలి, లక్ష్యం కోసమే బతకాలి. లేకపోతే ఆ లైఫ్లో కిక్ అనేటువంటిది ఉండదండి. కాబట్టి ఓడిపోయిన తర్వాత మనం ఓటమిని అంగీకరించకూడదు. ఆ ఓటమిని అంగీకరించకుండా తిరిగి ప్రయత్నించాలి. అయితే తిరిగి చేసేటువంటి ప్రయత్నంలో గతంలో జరిగినటువంటి లోపాలు ఏదైతే ఉన్నాయో ఆ లోపాలను సవరించుకుంటూ, మన యొక్క బలాలను మరింత బలపరుచుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, అవకాశాలను వెతుక్కుంటూ, ఆ యొక్క థ్రెట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని నివారిస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం, మోటివేషన్ కోసం, అలాగే గవర్నమెంట్ జాబ్స్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సిడిపిఓ, ఈఓలకు సంబంధించి లాంగ్ టర్మ్ బ్యాచ్లు అనేటువంటివి నడుస్తున్నాయి. సోషియాలజీ కూడా ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే నేను వివరాలు అనేటువంటివి ఇస్తాను. ఆ వివరాలు అనేటువంటివి ఇచ్చి మీకు తెలియజేస్తాను. మీ యొక్క ప్రిపరేషన్లో నా సహకారం నేను పూర్తిగా అందిస్తాను. ఐ విల్ బి దేర్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.